నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, కేసీఆర్ గారికి ఈసీ నోటీసులు ఇచ్చారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇచ్చారు అని అంటారు కేసీఆర్ గారికి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్కి వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు అంటే పర్మిషన్లు తీసుకోకుండా సభలు పెడుతున్నాడు పిఠాపురంలో అని చెప్పి ఆయనకి. నెక్స్ట్ జగన్ గారికి ఏమో మొన్న చంద్రబాబు నాయుడు గారిని పశుపతి అని అదని ఇదని ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి వివరణ కూడా కోరింది. ఇప్పుడు కేసీఆర్ వంతైంది. ఈయన లాంగ్వేజ్ తెలిసిందే కదా, అద్దు అదుపు ఉండదు, ఎలా పడితే అలా వాగుతూ ఉంటాడు. సో మీరు కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ పిచ్చవాగుడు వాగొద్దు. ఇంతకుముందు మీరు వాగినటువంటి వాగుడికి మాకు 48 గంటల్లో అంటే ఈ 18 ఎర్లీ మార్నింగ్ 12 లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి గట్టిగా వార్నింగ్ అనేది ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ఎన్నికల ప్రచారం కోసం బయటికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం హద్దు అదుపు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. కానీ వీళ్ళకి అవి ఉండవు. ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఎలా పడితే అలా వాగుతానే ఉంటారు. దేనికోసం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఆ టాపిక్లో పసు ఉందా లేదా అనేది కూడా వీళ్ళకి అనవసరం. జనాలు చప్పట్లు కొడతారు చాలు అనే భావనలో ఉన్నాడు ఆయన. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన సంచలన ప్రెస్ మీట్ అంటారు. ఆయన వస్తే ఏదో చెప్తాడు, కూతురు గురించో ఫోన్ ట్యాపింగ్ గురించో మాట్లాడతారంటే ఓ పక్క అవి నడుస్తూనే ఉంటే అవి పట్టించుకోకుండా రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు వేస్తావు, తులం బంగారం దొరకట్లేదా మీకు మార్కెట్లో, అది ఇదని ఏదేదో సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ అధికారంలోకి వచ్చి 120 రోజులు అయింది. అప్పుడే అది లేదు ఇది లేదు ఇది లేదని ఎగిరెగిరి పడుతున్నారు కదా వీళ్ళు ఉన్న 10 ఏళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయన కూర్చున్నాడు. అవును, దానికి ఆన్సర్ ఇప్పటిదాకా చెప్పాలా. వీళ్ళు వదిలేసిన ప్రాజెక్టులు అన్నిటికీ శంకుస్థాపనలు చేసి అలా వదిలేసిన ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు దిక్కు దిమాలా లేదు. కానీ వీళ్ళ మీద పడే ఏడుస్తున్నారు. అది జనాలకు కూడా తెలుసు, పెద్ద విషయం ఏం కాదు. సో అందుకే ఈసీ కూడా రంగంలోకి దిగి ఏం చెప్పిందంటే ప్రజెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, నువ్వు ఎలాగూ ఇష్టం వచ్చినట్టు వాగుతావని మాకు తెలుసు, కొంచెం కంట్రోల్లో ఉండు, నాలుక అదుపులో ఉంచుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. అంటే ఎలాంటి మాటలు వాడారు సార్ కేసీఆర్ గారు? మీరు చూసిన దాంట్లో ఒక లైన్ చెప్తారా? ఆయన స్పీచ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవడం వేస్ట్, దండగా మళ్ళీ మనకు వస్తాయి నోటీసులు. సంబంధం అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని అండ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఈయననే కాదు, కేటీఆర్ కూడా అంతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సందర్భాన్ని ఈసీ గమనించి మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి అని చెప్పింది. థ్యాంక్ యూ సార్.